महागणाधिपतये नमः। ओं गुरुभ्यो नमः। ओं श्रीमात्रे नमः। పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మనకి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది ఏంటంటే కుజుడికి సంబంధించింది. చాలామంది స్తంభన అనుకుంటున్నారు, కానీ కుజ స్తంభన కాదు. అది కుజుడు నీచ పొందుతున్నాడు. ఎప్పటి నుంచి అంటే మనకి అక్టోబర్ 21వ తేదీ నుంచి నీచ పొంది కరెక్ట్గా డిసెంబర్ 6వ తేదీ 6, 7 తేదీల్లో మళ్ళీ వక్రిస్తాడు. అదే నీచపడి వక్రిస్తాడు. వక్రించి జనవరి 22వ తేదీ వరకు వక్రించి మళ్ళా కర్కాటకంలోనే ఉంటాడు. అంటే దాదాపుగా ఆయన ఎంటర్ అవ్వడము ప్లస్ వక్రించి అక్కడే ఉండడం. దీన్ని బట్టి ఏమంటారంటే ఎక్కువ కాలం ఉంటున్నాడు కాబట్టి స్తంభన అనుకుంటారు. కానీ స్తంభన అనేటువంటిది ఏంటంటే అసలు ఎక్కడా కూడా కొన్ని డిగ్రీలు కూడా ముందుకు కదలకపోతే దాన్ని స్తంభన కింద తీసుకోవాలి. స్లో మూమెంట్ ఉంది కాబట్టి కొంతమంది స్తంభన అంటారు. బట్ అక్కడ ఇచ్చే ఫలితం చూడాలి. స్తంభించినా వక్రించినా నీచబడ్డా, అంటే ఒకవైపు నీచబడున్నాడు వక్రించున్నాడు, ఆ నీచబడినటువంటి ప్లానెట్ ఏ రాసులను చూస్తుంది, ఏ గ్రహాలను వీక్షిస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఏ ఏ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి, ఎటువంటి మంచి జరగనుంది, ఎటువంటి విషయాల్లో వీళ్ళకి జాగ్రత్తలు చూసుకోవాలి, ఏ పరిహార మార్గాలు చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనస్సు లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా ఈ లగ్నం నుంచి అష్టమంలో కుజుడు నీచ, 3వ స్థానంలో శని వక్రి అండ్ స్ట్రైట్ కూడా అవుతున్నాడు తర్వాత. అండ్ అలాగే లాభంలో రవి నీచబడి, రవి కుజులు ఇద్దరు నీచభంగా రాజయోగం కూడా పొందుతున్నాడు. అంటే దీనివల్ల ఏమిటంటే చూడండి, ఎప్పుడైతే ఈ యొక్క లగ్నం నుంచి 3లో ఉండేటువంటి శని మీద కుజుడు దృష్టి ఉందో, ముందు జాగ్రత్తలతో చెప్తాను, దాని తర్వాత కలిగే లాభాలు చెప్తాను మీకు. 3లో ఉండే శని మీద, వక్రించిన శని మీద ఎప్పుడైతే కుజుడు దృష్టి ఉందో, ఇది పర్టికులర్గా ఏంటంటే ఎవరికైనా మధ్యవర్తిత్వంగా మీరు డబ్బులు ఇప్పించడం కానీ, అది కూడా ముఖ్యంగా అన్నదమ్ముల వరుస వారికి, లేదా మీ ఇంట్లో ఎవరైనా బాగా ఏజ్డ్ పర్సన్ వాళ్ళకి సంబంధించిన సిబ్లింగ్స్ వాళ్ళకి ఏదైనా మీరు ధనం ఇచ్చినట్లయితే ఆ యొక్క విషయాల్లో క్లియర్గా పేపర్స్ మీద, బాండ్ పేపర్ మీద రాసుకోండి. నోటి మాట లేకపోతే తెలిసిన వాళ్ళు కదా అనేటువంటి మనీ రిలేటెడ్ మ్యాటర్స్ విషయంలో, మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి విషయంలో ఒక్కోసారి ఏమో ఇద్దరికి ఏదో గొడవ జరుగుతుంది, సరే నేను హామీ మీ ఇద్దరి మధ్యన అంటాడు, అక్కడ రాతల కోతలు ఏముండవు, తర్వాత అదే గొడవకి దారితీస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. పిహెచ్డి చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో, ఎప్పుడైతే కుజుడు అష్టమ స్థానం రీసెర్చ్ హౌస్లో ఎప్పుడైతే కుజుడు ఉండి నీచ పొంది మరొక నీచ గ్రహాన్ని ఎప్పుడైతే వీక్షిస్తున్నాడో, రవి 16వ తేదీ అక్టోబర్ నుంచే మనకి మారిపోతున్నాడు కదా తులారాశిలో. కాబట్టి అప్పటి నుంచే 16కి మారినా 21కి మారుతున్నటువంటి కుజుడి యొక్క దృష్టి రవి మీద, లాభస్థానంలో ఉండే రవి మీద పడుతున్నందుకు రీసెర్చ్ మూలంగా మీకు బాగా కలిసి రావడం జరుగుతుంది, లేదా పూర్వీకుల భూముల మూలంగా కలిసి రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. బికాజ్ ఆఫ్ 8th and 11 కంప్లీట్ పాజిటివ్ యాక్టివేషన్ జరుగుతుంది ఆ టైంలో. అంటే ఒకవైపు ఒక గొడవ కానివ్వండి, లేకపోతే ఒక యాక్సిడెంట్ ప్రోన్ లాంటిది కూడా అయినట్టయి మిస్ అయ్యి మళ్ళీ మీకు ఇట్లాంటి లాభం కూడా కలుగుతుంది. ఎప్పుడు కూడా నీచభంగ రాజయోగాలు ఏంటంటే స్టార్టింగ్లో కొంచెం బాగా స్ట్రెస్ని ఇచ్చి దాని తర్వాత అద్భుతమైన లాభాలు ఇస్తాయి. అది జన్మజాతకంలో అయినా గోచారంలో అయినా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనకి లాస్ రాకూడదు, ఎప్పుడు మనం బెనిఫిట్ సైడే చూసుకుంటాం. కాబట్టి ఇబ్బంది ఎక్కువగా పడకుండా ఉండాలంటే మీరు పర్టికులర్గా నదీ ప్రవాహాలు కానీ ఏదైనా మీకు ఉంటే అక్కడికి వెళ్ళి వాటర్లో దీపాలు వదలడం, లేనట్లయితే ఇంట్లోనే ఒక చిన్న టబ్ లాంటి దాంట్లో వాటర్ వేసి అందులో దీపం వెలిగించి అందులో పెట్టడం చేస్తూ ఉంటారు. మీరు కార్తీక మాసంలోనే వెలిగిస్తూ ఉంటారు, చూసే ఉంటారు. అట్లా చేయండి. లేదంటే నవగ్రహాల్లో కుజ, శని, రవి, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఎందుకంటే ఇక్కడ దశమంలో కేతు ఉన్నాడు మీకు ప్రజెంట్. ఈ కుజుడు రవి ఉన్న పొజిషన్లోంచి ఎప్పుడైతే దశమంలో కేతు ఉంటాడో జాబ్ సంబంధించిన విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇది చేస్తూ గోవులకి క్యారెట్స్, బెల్లము, గోధుమ రవ్వ, గ్రాసము తినిపించండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఈ యొక్క కుజుడు నీచ స్థానంలో ఉంటూ శనిని చూస్తున్నప్పుడు దేశ ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే
ఈ కుజుడు మారకముందే మిథునంలో ఎప్పుడైతే మనకి క్రాస్ అయ్యాడో అంటే ఆల్మోస్ట్ అక్టోబర్ మాసం ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నుంచే స్టార్ట్ అవుద్ది. ఎట్లాగా కొంతమంది రాజకీయ నాయకులు మార్పులు రిజైన్ చేయడం, లేకపోతే వ్యతిరేకత రావడం వల్ల మార్పులు రావడం, లేకపోతే వాళ్ళ మీద ఒత్తిడి రావడం గవర్నమెంట్స్ మీద, ఇట్లాంటివి జరుగుతాయి. ముఖ్యంగా ఈ కుజుడు శనిని చూస్తూ కుజుడు రవిని చూస్తుండడం వల్ల. అలాగే మరొకటి ఏంటంటే సహజంగానే క్రోధినామ సంవత్సరం ఏదైతే ఉందో కుజుడికి వచ్చింది కాబట్టి సర్వసాధారణంగానే మనం చూస్తూనే ఉన్నాం. స్టార్టింగ్ నుంచి రాహు ఎప్పుడైతే మనకి మీన రాశిలోకి ఎంటర్ అయ్యాడు, ఫస్ట్ దుబాయ్ దేశంలో బయట దేశాల్లో వచ్చింది విపరీతమైన వర్షం. అంటే ఏమిటి, జలరాశుల్లో ఒక రాహు ఆల్రెడీ ఉన్నప్పుడు మరలా ఇంకొక జలరాశిలోకి కుజుడు ఎంటర్ అయినప్పుడు తీవ్రతలు పెరుగుతాయి. కాబట్టి కాస్త జల ప్రదేశాల్లో ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వరుణుణ్ణి వరుణ సంబంధించినటువంటి అంటే వరుణదేవుణ్ణి ప్రార్థించుకోవాలి. ఓం వరుణదేవాయ నమః అనుకుంటే కూడా చాలా మంచిది. అలాగే సర్వసాధారణంగా ఏంటంటే ఇలా కుజుడు ఎప్పుడైతే నీచబడ్డ రవిని చూస్తాడో ప్రపంచవ్యాప్తంగా ఏమవుతుంటుందంటే ఒక ప్లేస్లోనేమో విపరీతంగా మీకు ల్యాండ్ రేట్ విపరీతంగా పడిపోయినట్టు అవుతాయి. కొన్ని ప్లేసెస్లో అసలు ఈ బాబా ఇంత ల్యాండ్ రేట్ ఇంత రేట్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదంటారు. ఎందుకంటే భూతత్వ రాశుల్లో వెళ్ళి కేతు ఉన్నాడు అక్కడ. ఎప్పుడైతే భూతత్వ రాశుల్లో కేతు ఉన్నాడో కొన్ని ప్లేసెస్లో స్ట్రక్ అవుతుంది. మనం లాస్ట్ టైం రాహుకేతువులు మారినప్పుడు చెప్పుకున్నాం, భూములు కొంచెం స్టాగ్నెంట్గా ఆగుతాయి, స్టెబిల్డ్ అవుతాయి, జల సంబంధించినవి ఇబ్బందులు వస్తాయని. అలాగే ఏంటంటే ఇప్పుడు భూతత్వ రాశుల్లో ఇంకా కేతువు మనకి నెక్స్ట్ ఇయర్ 2025 మే 30 వరకు ఉంటాడు. కాబట్టి కొన్ని ప్లేసెస్లో భూములు అలాగే స్ట్రక్ అయినట్టుగా ఉండి, ఎప్పుడైతే రవి మనకి ఈ తులారాశిలో సంచరిస్తుంటాడో ఆ సమయంలో ఏమవుతుందంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్గా భూములు పెరగడం, ఒకవైపు అన్ఎక్స్పెక్టెడ్గా తగ్గడం, ఈ ఫ్లక్చువేషన్ అనేది చాలా ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఒక దేశం మీద ఇంకో దేశం అనుకోకుండా మెరుపుదాడులు చేయడం, అది కొన్ని మనకు చూడండి యుద్ధ సంబంధించినటువంటి కొన్ని బంకర్స్ అవి ఉంటాయి, వాటి మీద సడన్గా దాడి చేయడం కానీ, లేకపోతే సరిహద్దుల్లో కొన్ని వాళ్ళు మీరుతుంటారు. అంటే ఏవైతే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకుంటారో ఆ రూల్స్ని మీరడం, ఇట్లాంటివన్నీ కూడా కుజుడు పోలీస్కి, మన డిఫెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, వీళ్ళందరికీ కారకుడు అవుతాడు. కాబట్టి అట్లాంటి సంఘటనలు ఎక్కువగా జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. మరియు దీంతో పాటు ఏంటంటే మెరుపులతో కూడినటువంటి విపరీతమైన మెరుపులతో కూడిన వర్షాలు, ఎందుకంటే కుజుడు ఈ మెరుపులకు కారకుడు అవుతాడు. కాబట్టి అట్లాంటివి రావడము. అదేవిధంగా ఇంకొంతమంది అంటున్నారు ఏదో ఉలక వస్తుందండి ఈ మధ్యకాలంలో. ఏ ఉలకలు రావు, దగ్గరకు వచ్చి దూరం వెళ్ళిపోతాయి. ఎందుకంటే అటువంటి హెవీ కూడా వచ్చి భూమిని తాకేటువంటి సమయం జరగట్లేదు. ఎందుకంటే నన్ను చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, ఏమంటే అక్టోబర్ మాసంలో ఏదో ఉలక ఉందంట కదా కుజుడు 21వ తేదీ నుంచి నీచబొందుతున్నాడంట కదా అంటే అటువంటివి ఏమీ జరగవు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. కాబట్టి అట్లాంటి ఉలకలు ఏమొచ్చి భూమి మీద తాకవు, దగ్గర దాకా వచ్చి తిరిగిపోవడం కూడా జరుగుతుంది చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే ఈ కొంచెం ఈ ప్రకృతి వైపరీత్యాలు మాత్రం కొంచెం ఎక్కువగానే వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో మీ అందరూ కూడా ఇప్పుడు కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఉండదు. అటువంటి వారు ఏం చేయాలంటే కుజ, శని, రాహు, కేతు, రవి ఈ 5 గ్రహాల దగ్గర దీపారాధన చేసి గోవులకి క్యారెట్స్, బెల్లము తినిపించండి. ఆంజనేయ స్వామి ఆలయాలు కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ ఆలయాలకు కానీ వెళ్ళండి, అన్ని విధాలు బాగుంటుంది.